పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మనమందరం మోకాళ్ళ మీద ఉండి దివ్య సప్రసానాథుని ఒక వారం అయిపోయి ఇంకొక వారం లోపల ప్రవేశించబోతున్నాం. ఈరోజు 7వ రోజు. ఈ నెలలో మరొకసారి యేసు హృదయానికి మన విన్నపాలను అర్పిస్తూ భక్తితో ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవారాధనా, యేసు రాజారాధనా, తండ్రి దేవారాధనా, యేసు రాజా ఆరాధనా, పావనాత్మారాధనా, త్రియేక దేవారాధనా, పావనాత్మారాధనా, త్రియేక దేవారాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనയും స్తుతి స్తోత్రവും నమస్కారവും కలుగునుగాక. దేవుని ఎదుట మన విన్నపాలను అర్పిస్తూ ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల యొక్క అవసరముల కోసం ప్రభుని అర్థిస్తూ ప్రార్థిస్తాం. 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించినట్టుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు జ్యోతి. అలాగే ఒక వ్యక్తి చిన్న కుమార్తె మంచి జ్ఞానం, మంచి జీవిత భాగస్వామి, జీవితంలో మంచిగా స్థిరపడినట్లుగా, పెద్ద కుమార్తె మంచి సంతాన వరం, బిజినెస్లో అభివృద్ధి, మంచి ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, మంచి కుటుంబ ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే రిషిత సురక్షితంగా యుఎస్ చేరినందుకు కృతజ్ఞతగా, భవిష్యత్తు ఆమె చెయ్యి ప్రతి పనిలో దేవుడు తోడే ఉండినట్లుగా, రితిక్ మంచి ఆరోగ్యం, చదువులలో దేవుడు తోడే ఉండినట్లుగా మంచి ఆరోగ్యం, ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం, చెయ్యి పరిచర్యను దేవుడు దీవించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మేరీ రిషితారెడ్డి, బాల రితిక్ రెడ్డి మా కోసం ప్రార్థిస్తున్న మిమ్మల్ని ప్రభు దీవించునుగాక. అలాగే గాలి ప్రవీణ్ రెడ్డి, రజిత తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, ప్లాట్ మంచి రేటుకు అమ్ముడుపోయినందుకు కృతజ్ఞతగా, నూతన గృహ నిర్మాణంలో దేవుని సహాయం, ఆర్థిక అభివృద్ధి, ప్రత్యూషారెడ్డి 10th క్లాస్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, ధృవికారెడ్డిపై దేవుని దీవెనలు, ప్రవీణ్ రెడ్డి చేసే బిజినెస్లో అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే పెంటారెడ్డి, జయంతి, రాజారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు సుష్మిత మంచి జీవిత భాగస్వామి, గోల్డీ స్నేహిత్ మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సాత్విక్ సెకండ్ ఇయర్ MBBS ఎగ్జామ్స్కి సిద్ధపడుచుండగా మంచి జ్ఞానం, ధైర్యం కొరకు, ధన్విన్ JEE మెయిన్స్ ఎగ్జామ్స్ సిద్ధపడుచుండగా మంచి జ్ఞానం, శక్తి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. చేస్తున్న వారి కుటుంబ సభ్యులు మిస్టర్ ఆర్ వినోద్ కుమార్, మేరీ క్యాథరిన్, ఐశ్వర్య కుటుంబం, మిస్టర్ డి మాథ్యూస్, పాల్, జస్టీనా, ప్రీతి కిరణ్, పారి కుటుంబం, రాహుల్, సుష్మిత, ఎలిజబెత్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, ఆర్థిక అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. పీటర్ పరిశుద్ధాత్మ వరములు, ఫలములు, వినయ విధేయతలు, బంగారు భవిష్యత్తు కొరకు, మంచి చదువులు, జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అల్లం జోసఫ్ రెడ్డి, శౌర్యుల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, రాబో రోజులలో చేయుచున్న పనులను దేవుడు తోడుగా ఉండి విజయం దయచేసినట్లుగా, సౌమిత్ రెడ్డి మంచి ఉద్యోగం, బంగారు భవిష్యత్తు కొరకు, కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు దివ్య కార్యమూర్తిని వేడుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శ్రీజ,
సునైనల జన్మదిన దీవెనలు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శ్రీజ, సునైనా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఎస్ అలెగ్జాండర్ రెడ్డి, స్వరూపారాణి, మన్వీత్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా మన్వీత్ రెడ్డికి జాబ్ సెటిల్మెంట్ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ముఖ్యంగా ఇక్కడ అనేక మందికి దీవెనకరంగా జీవిస్తున్నటువంటి వాలంటీర్స్కి లీడర్గా ఉన్నటువంటి వాసు అనే సహోదరుడు తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతుండగా, ఇన్ని సంవత్సరాలుగా ఈ మందిరం కట్టడానికి సహాయపడుతున్నటువంటి వాసును, వారి కుటుంబాన్ని, ఆయనకి బంగారు భవిష్యత్తును దేవుడు దయచేయమని ప్రార్థించండి. ఈరోజు వాసు, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. పి శౌరిలమ్మ, మంచి ఆరోగ్యం, ప్రతి అనారోగ్య సమస్య నుండి త్వరగా కోలుకోవాలని. ఐనేష్ ఓలివర్, మంచి ఆరోగ్యం, చదువులలో దేవుని సహాయం, జ్ఞానం, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు పి శాంసన్ రెడ్డి, పి శౌరిలమ్మ. అలాగే మాదాను ప్రసాద్ కుటుంబంలో దేవుడు చేసిన మేరలకు కృతజ్ఞతగా పిల్లల మంచి జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం మరి కొరకు యేసు తిరుహృదయం పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఏ జోసఫ్ విజయ్ కుమార్ రెడ్డి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఏ లక్ష్మీరెడ్డి స్వరూప, మిడతడ విజయభారతి, ఇమానుయల్ రాజు, ల్యాన్సీ కారుణ్య, మిడతడ తేజస్విని మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సంధ్య, సునీల్ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా 3 గంటల ప్రార్థన ద్వారా కుమార్తెను మొదటి సంతానం దయచేసిన దేవునికి కృతజ్ఞతగా, కుమార్తెను మొదటి సంతానంగా దయచేసిన దేవునికి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, కుటుంబ సభ్యుల మంచి సఖ్యత, సమాధానం, సంధ్యకి మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. విక్టోరియా బెనీతా కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలం నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, కుటుంబ సంరక్షణ, ఆర్థిక సమస్యల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సుందరి జన్మదినోత్సవ సందర్భంగా దివ్యవాక్కు కేంద్రం ముత్తంగి ద్వారా దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి కృతజ్ఞతగా కుటుంబ సమస్యలన్నిటి నుండి విడుదల కొరకు, దేవుని దీవెనల కొరకు ఈ యొక్క ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సుందరి జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే సాహిత్యకి సుఖప్రసవం దయచేసినందుకు మరియు కమల పిల్లలతో దీవించినందుకు కృతజ్ఞతగా యేసు తిరుహృదయమునకు సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు డాక్టర్ జి బాలప్రణీత్ రెడ్డి, డాక్టర్ ఎం మేరీ సాహిత్యారెడ్డి. వీరితో పాటు తెలుగు ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్నటువంటి బిడ్డలపై ప్రత్యేక దీవెనలు ప్రభు కలుగ చేయాలని, ఈరోజు శుక్రవారం పాల్గొన్నటువంటి భక్తులందరి యొక్క ఉద్దేశంలో ప్రభు నెరవేర్చాలని, ఆదివారం రాబోతున్న బిడ్డల యొక్క ప్రతి అవసరములను దేవుడు తీర్చమని ఈ పరిశుద్ధమైనటువంటి గడియలో భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేతనిన మరియమ్మ వందనము. వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మన జీవితంలో అనుభవిస్తున్నటువంటి కష్టములన్నీ కూడా దేవుని ఎదుట అది తాత్కాలికమైనది. ఆ కష్టముల కంటే ఎంతో అధికమైన నిత్య మహిమ మన కోసం దేవుడు సమకూరుస్తాడంట. అందుకే 2 కొరింథీ 4:16-17 మేము ఎన్నడూ నిరుత్సాహపడము, భౌతికముగా క్షీణించినను ఆధ్యాత్మికంగా దినదినము నూతనత్వం పొందుచున్నాము అని పౌలు గారు రాస్తున్నాడు. When we go through different kinds of tribulations, test of life, though in body we feel the pain, but we are renewed day by day in our spirit. The problem that we go through, it is going to bring us one day great glory. Amen. So it is only temporary, but what is waiting is eternal glory. Amen. This is what one of the promises from the Bible. ఇది ఇంకొక వాగ్దానం. మన దేవుడు చెయ్యి విడువడు, చెప్పినదంతా చేస్తాడు. ఇది మన జీవితంలో ప్రవచనముగా ఈ నెలలో, ఈ సంవత్సరంలో జరుగునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం. అతి త్వరలో తొలగిపోవును ఈ తాత్కాలిక ఉపద్రవము. అతి త్వరలో తొలగిపోవును ఈ తాత్కాలిక ఉపద్రవము. సోలిపోవలదు నీవు, సోలిపోవలదు, సోలిపోవలదు నీవు, సోలిపోవలదు. భౌతికంగా మనం క్షీణించినను ఆధ్యాత్మిక నూతనత్వం పొందెదము. భౌతికంగా మనం క్షీణించినను ఆధ్యాత్మిక నూతనత్వం పొందెదము. సోలిపోవలదు నీవు, సోలిపోవలదు, సోలిపోవలదు నీవు, సోలిపోవలదు. అతి త్వరలో తొలగిపోవును ఈ తాత్కాలిక ఉపద్రవము. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇప్పుడు ఇంతకుముందు పలికిన మాటను రోమీయులకు రాసిన లేఖ 8:18 కూడా మరొకసారి పౌలు ఇట్లా అంటున్నాడు, మనము ఇప్పుడు పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షమై చేయబోతున్న మహిమతో ఎంత మాత్రమో పోల్చదగినది కాదు. అసలు పోల్చలేమంట ఇప్పుడు అనుభవించే వేదనను రాబోయే అంత గొప్ప మహిమతో. దీన్ని మనం చూస్తే ముందుకు సాగుదాం, లేకపోతే డిప్రెషన్లో వెళ్ళిపోతాం. If we have to move ahead in great faith, we should see what is waiting for us. What is waiting? The present suffering is not compared to the glory that is going to be revealed to us one day. Romans 8:18. సో ఏ కష్టంలో ఉన్నారు? ఆల్రెడీ మీకు ముందుగా బయలుపాటు చేయబోతున్న మహిమను చూడండి. అది ఏ పరిస్థితో మీకే తెలుసు వ్యక్తిగతంగా. దానిని చెప్పి ఈ ప్రవచనంను ఆ పరిస్థితికి చెప్పి నేనే గెలుస్తా అని చెప్పి పాటను పాడుదాం. ఇప్పుడు అనుభవించే వేదనలు రాబోయే మహిమతో పోల్చదగదు. ఇప్పుడు అనుభవించే వేదనలు రాబోయే మహిమతో పోల్చదగదు. సోలిపోవలదు నీవు, సోలిపోవలదు, సోలిపోవలదు నీవు, సోలిపోవలదు. అతి త్వరలో తొలగిపోవును ఈ తాత్కాలిక ఉపద్రవము. ఆ మహిమ వైపు చూస్తూ రెండవ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. మనం ఎప్పుడైతే కింద ఈ లోకం వైపు ప్రజల వైపు చూస్తున్నామో ఆ మహిమను మనము అనుభవించలేము. దానికి బదులుగా కొలోసి 3:2 మరియు 4 వచనం చెప్తుంది, మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకమందు గల వస్తువుల పైన లగ్నము చేయుడు. క్రైస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు కనబడవదురు. Don't fix your attention upon this world and the people. Look straight to the heaven. Heaven is about to supply to you all the blessings, and when He appears, you will also appear in glory. Amen. Yes, yes, Prabhu వస్తాడు. In English, it is also written in Wisdom chapter 3:5 and the following. During His time of visitation, you will shine. It is written like that. ఆయన సందర్శించినప్పుడు, దర్శనం ఇవ్వటానికి వచ్చినప్పుడు మనమందరం కూడా ఆ సమయంలో దేవుని నామంలో ప్రకాశిస్తామట. ఆమేన్. దేవా, నేను చూడజాలని విషయంలో నమ్మకంతో జీవిస్తాను, చూచే దాని గురించి బరియా కాను. నీవు నా ముందు ఉంచినది గొప్పది. వి వాక్ నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. మనం చూసే దానితో నడవము, విశ్వాస కనులతో ముందుకు సాగుదాం. ఈ నెల వాగ్దానం మళ్ళీ చెప్పుకోండి. క్యాలెండర్లో రాయబడినది, ఆయన చెయ్యి విడువని దేవుడు, చెప్పినదంతా చేసే దేవుడు. భక్తితో పాడదాం. మీరు చూడబోయే మహిమ వైపు చూస్తూ సంతోషంగా గానం పాడండి. చూచే లోకానికి కాదు తపనా, చూడజాలని పరలోకానికి తప్పించేదము. చూచే లోకానికి కాదు తపన, చూడజాలని పరలోకానికి తప్పించేదము. సోలిపోవలదు నీవు, సోలిపోవలదు, సోలిపోవలదు నీవు, సోలిపోవలదు. అతి త్వరలో తొలగిపోవును ఈ తాత్కాలిక ఉపద్రవము. తాత్కాలికంగా ఉన్నదాన్ని మర్చిపోయి నిరంతరంగా మనకు లభించబోయే బహుమానం కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని యొక్క భద్రత సంరక్షణ కోసం ఈ దినం కూడా ప్రార్థిస్తాం. లెట్స్ ప్రే ఫర్ ద సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ అండ్ ఆల్సో బై ద మర్సీ ఆఫ్ గాడ్. దివ్య కరుణ మనలను కప్పి దీవించమని సంరక్షించమని. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కుటుంబ సభ్యులను DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. 1 పేతురు 4:13 క్రీస్తు బాధలలో పాలు పంచుకొనుచుంటిమి అని ఆనందింపుము. దాని వలన మహిమ ప్రదర్శింపబడిన నాడు మీరు మహా ఆనందమును అనుభవించగలరు. When we participate in the suffering of Jesus, you should rejoice, it seems. Then when he comes to appear before you, your joy will be great joy. Amen. 1 Peter 4:13. అందుకే ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి, పాప్య స్థితి నుండి పరమోన్నతమైన స్థితికి ఆ రోజు రీడింగ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. అందువలన మనమందరం కూడా ఇప్పుడు ఉన్న స్థితి ఇలా ఉన్నాం, కానీ రాబోయేది చాలా గొప్ప మహిమతో కూడిన స్థాయి. దానిని మనం అనుభవించుటకై సిద్ధపరచుకుందాం, ప్రార్థిస్తాం. నవదిన ప్రార్థనలో ఉన్నాం. లూర్దు మాత పండుగ దగ్గరికి వచ్చింది. ఈ పండుగ సందర్భంగా అమ్మ మరియ తల్లి ప్రార్థన మీకు తెలుసు. దీనావస్థలో ఉన్న నన్ను దేవుడు కటాక్షించను. Mama Mary sang this hymn, God look down upon my loneliness, today what I am is because of grace of God. ఆ పాట మీరు కూడా పాడే దినములు, నేను కూడా పాడే దినములు త్వరలోనే వచ్చునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం, విశ్వాసంతో ముందే చూసి పాడే పాట ఇది. క్రీస్తు కొరకై శ్రమలనుభవిస్తే భాగ్యమే మన భాగ్యమే. క్రీస్తు కొరకై శ్రమలనుభవించే భాగ్యమే మనకు భాగ్యమే. సోలిపోవలదు నీవు, సోలిపోవలదు, సోలిపోవలదు నీవు, సోలిపోవలదు. అతి త్వరలో తొలగిపోవును ఈ తాత్కాలిక ఉపద్రవము.
శ్రమలు ఇప్పుడు కానీ క్రీస్తుతో పాటు మనం ఆ శ్రమలు అనుభవిస్తే సింహాసనం నిశ్చయం, పునరుత్థానం నిశ్చయం. ఇవన్నీ ఈరోజు పాడుదాం, స్తుతిస్తాం, పాటగా మార్చి ఈ ప్రార్థన చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయం స్తుతి స్తోత్రവും నమస్కారവും కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంగ్లీష్ వడకాన్ని ముగించుకొని రేపటి దినం వచ్చినటువంటి ప్రజలు వెళ్ళుటకు మునుపు వారికి సిలువ నుండి యేసు రక్తం కారి వారిని స్వస్థపరచి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చి పంపాలని వాళ్ళ కోసం ప్రార్థించండి. ఈరోజు శుక్రవారం పాల్గొన్న ప్రజలందరినీ ప్రభు దీవించమని ప్రార్థించండి. అలాగే మరి 16వ తారీఖున మన మధ్యలో జరుగుతున్న స్టూడెంట్స్ ప్రేయర్ని ప్రభు తన ఆధీనంలో ఉంచుకొని వచ్చే ప్రజలందరినీ ఈ సంవత్సరం ఒక గొప్ప మహిమతో సాక్షిగా వాళ్ళు తిరిగి వచ్చి రిజల్ట్ గురించి చెప్పే రోజులను దయచేయమని ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. 16th is third Sunday is the students' prayer. Let us pray for them that God may bring forth the best result of their life. Amen. May they testify, conform with the signs and wonders. నేను రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ ప్రేయర్ని కూడా దేవుడు చక్కగా వాళ్ళకి ఏం కావాలో దాన్ని రాసేటట్టు నా కోసం నా వెనుక పనిచేస్తున్న బిడ్డల కోసం ప్రార్థించండి. Pray for the students' prayer card to be prepared according to God's design, and for all those who are preparing it, let us pray special way. అలాగే 17 సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు తెలుగు భాషలో అతి త్వరలో మీ బాధలు కష్టాలు తొలగిపోవటానికి 4 రోజుల వడకం ఇక్కడ సిద్ధమవుతుంది. మీరందరూ కూడా ముందుగానే మీ యొక్క రూమ్స్ బుక్ చేసుకోండి. రండి, దేవుని ఒడిలో కూర్చొని దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ దుఃఖం నుంచి బయటపడాలి, ఈ మార్గంలన్నీ మీకు తెరవబడే రోజులే వడకాలు అంటారు. 4 రోజు 17th evening to 21st evening will be the retreat, and where God opens the door of miracle for you and change your mourning into dancing. Amen. భక్తితో మనం ప్రార్థించి ముగించబోతూ ఉన్నాం. నవదిన ప్రార్థనలో లూర్దు మాత మా కోసం ప్రార్థించండి. ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన గుణదల మాత, లూర్దు మాత అక్కడ ఆ దేశములలో ఏ విధంగా నీళ్లు ప్రవహించి ప్రజలందరినీ కడిగి శుద్ధి చేసి స్వస్థపరుస్తుందో మనం అక్కడ దాకా వెళ్ళలేము. అందుకే అమ్మను ఇక్కడికి రమ్మని ప్రతిరోజు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ఇంటికి తల్లి వచ్చునుగాక, మీకోసం ప్రార్థించునుగాక. ఆమేన్. భక్తితో ప్రార్థించి ముగిస్తాం. యోహాను 16:22 మీరు ఇప్పుడు దుఃఖముతో ఉన్నారు, కానీ నేను మేము మరల చూచేదను.
అప్పుడు మీరు సంతోషించరు. మీ సంతోషము మీ నుండి ఎవ్వడను తీసేయడు. John 16:22. Now you are in sorrow, but I will come later. I will come to see you, and at moment you will rejoice, and nobody can snatch away your joy. Amen. John 16:22. యేసు ప్రభు చనిపోవటానికి ముందు, ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి ముందు ఆయన పలికిన చివరి మాట, వాగ్దానం నమ్మదగినది, చెయ్యి విడువని దేవుడు, చెప్పినదంతా చేసే దేవుడు. ఇప్పుడు పాడినవన్నీ మీ జీవితంలో జరిగిందని మీరు కుటుంబ సమేతంగా స్టేజ్ మీద నిలబడి సాక్ష్యం చెప్పాలి. ప్రపంచంలో ఇదే ఛానల్లో ప్రజలు చూడాలి. భక్తితో ప్రార్థించి ఆశతో ముగిస్తాం. అతి త్వరలో తొలగిపోవును ఈ తాత్కాలిక ఉపద్రవము, అతి త్వరలో తొలగిపోవును ఈ తాత్కాలిక ఉపద్రవము. அது சீக்கிரத்தில் நீங்கிவிடும் இந்த லேசான உபத்திரவம். சோர்ந்து போகாதே நீ, சோர்ந்து போகாதே, సోలి పోవలదు నీవు, సోలి పోవలదు. యేసు రాకడతో మన దుఃఖం సంతోషముగా మారునులే. యేసు రాకడతో మన దుఃఖం సంతోషంగా మారునులే. సోలిపోవలదు నీవు, సోలిపోవలదు, సోలిపోవలదు నీవు, సోలిపోవలదు. అతి త్వరలో, అతి త్వరలో, అతి త్వరలో తొలగిపోవును ఈ తాత్కాలిక ఉపద్రవము. దేవా, ఈ పాట నా ఇంటిలో త్వరగా జరగాలని ఆశతో వేచి ఉన్న ప్రతి బిడ్డపై, నమ్ముతున్న వారికి సమస్తము సాధ్యమే కావున ప్రభా, ఈరోజు కూడా చదివాం కమల పిల్లలు, ఈరోజు కూడా చదివాం ప్రభా అనేక అద్భుతాలు. ఇలా ఎంతమంది వేచి ఉన్నారో ఇల్లు కట్టే విషయంలో, ఆర్థిక విషయంలో, పిల్లల సెటిల్మెంట్ విషయంలో, పిల్లలు మంచిగా ఎదిగి గొప్ప బంగారు భవిష్యత్తును పొందాలని, రోగములు తొలగిపోవాలని. దేవా, ఇవన్నిటినీ పరిశుద్ధ పాదములో అర్పిస్తున్నాను. చివరి గుర్తు చెప్పబోతున్నాం. మమ్మ తాకము, స్వస్థపరచము, ఆనందపరచము, విన్నదన్నీయు ఎక్కడో వదలకుండా మదిలో పదిలిపరచుకుని అమ్మ మరియ తల్లిలాగా దీవెనగా మమ్మలచ్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉపద్రవంలో బాధపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను త్వరలో పిల్లల సెటిల్మెంట్ కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్లో ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పూజలు అర్పించే అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లూర్దు మాత నవతన ప్రార్థనలు పాల్గొంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 దివ్యవాక్కు కుటుంబ సభ్యులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, మా పిల్లలు కూడా పిలుపును పొంది దేవునికి సేవ చేయాలని ఆశించే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అమెరికాలో తీసుకుంటున్న ప్రతి ఒక్క
నిర్ణయంలో ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా జరగాలని ఆశించే అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన కోసం వేచి ఉండి కన్నీళ్లు కార్చి లోపలికి వచ్చి ఇక్కడి నుంచి ఇంటికి వెళుతున్న అందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. కింద పడి కట్లు కట్టుకున్నటువంటి ఒక వ్యక్తికి అది అంత తొందరగా జాయింట్ కాదని పలికినటువంటి మాటను మార్చి దేవుడు త్వరలోనే ఆ ఉపద్రవం నుండి బయటపడే మార్గంను దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నర్వస్ డిసార్డర్ దానితో బాధపడుతున్న 3 వ్యక్తులకు ఈరోజు దేవుడు దీవెనను దయచేస్తున్నారు. 20 అనే నంబర్కి సంబంధించిన ఒక వ్యక్తిని దేవుడు ఈరోజు ఆశీర్వదించి దీవిస్తూ ఉన్నాడు. గుండె దడదడ కొడుతూ చేయవలసిన పని మంచిగా చేస్తావు, కానీ టెన్షన్ వలన అన్నీ తప్పుగా చేస్తున్నావు, కింద పడేస్తున్నావు థింగ్స్ను. అలాంటి ఒక వ్యక్తిని దేవుడు తొందరపాటుతనము నుండి ఈరోజు నెమ్మదిగా ఉండే భాగ్యం దయచేస్తున్నాడు. తల వంచి వీసా కోసం వేచి ఉన్న వారిని, తర్వాత అక్కడ జాబ్ విషయంలో ప్రమోషన్ విషయంలో వేచి ఉన్న అందరికీ ఈరోజు మేలులు జరగబోతుంది. త్వరలోని సాక్ష్యాలు మీరు వింటారు. భక్తితో దేవుని యొక్క ఆశీర్వాదం కొరకై. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. అతి త్వరలో ఉపద్రవముల నుండి విడుదలను పొందాలని పాడిన పాటను అది క్రియరూపం దాల్చి మీ ఇంటిలో దేవుడు అద్భుతం చేశాడని మీరు సాక్షులుగా సంతోషంగా జీవించే దినములను పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే దిగి వచ్చి మేము దీవించి కాచి కాపాడునుగాక. All the present suffering to turn into great glory. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Spirit from the Holy Cross on this Friday bless you now and forever. Amen. తండ్రి దేవా ఆరాధనా, యేసు రాజా ఆరాధనా. విన్న ప్రతి వాగ్దానం మీరు నమ్మి స్మరించి సంవత్సరం దాన్ని సొంతం చేసుకునే విధంగా గాడ్ బ్లెస్ యూ. అతి త్వరలో తొలగిపోవును నేను నమ్ముచున్నాను యేసయ్యా. దేవుడు మేము దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.